ఇప్పుడు నేను చూపెట్టబోయేది జర ఒక క్రిటికల్ కంటెంట్ ఫ్రెండ్స్, చాలా క్రిటికల్ కంటెంట్. ఇప్పుడు మీ వెనకాల కనిపిస్తుంది మన కార్టూన్లు వేసే ఉద్ధవ్ ఠాక్రే కనిపిస్తున్నాడు, ఏలు చూపిస్తున్న రాజ్ ఠాక్రే కనిపిస్తున్నాడు, భారతీయ జనతా పార్టీ అపర చాణక్యులు, కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, ఏకనాథ్ షిండే, రాజకీయ చతురతల ఏకనాథ్ షిండే అని చెప్తారు. అయితే గిరీష్ ఏం మాట్లాడుతున్నావు అంటే మహారాష్ట్రలో ఒక కొత్త కీలకమైన ఘట్టం జరుగుతున్నది. ఏందనంటే మళ్ళా భాష యొక్క యుద్ధం జరుగుతున్నది. మరాఠీ మీద పెద్ద యుద్ధం జరుగుతున్నది. నాకు తెలిసి ఒక వారం కిందనో 4-5 రోజుల కిందనో ఒక గుజరాతీ బిజినెస్ మెన్ని మరాఠీ భాష మీదకేని పటాపట్ ఎంఎన్ఎస్ కార్యకర్తలు కాన్బైరీలు కొట్టిర్రు అని చెప్పి వార్తలు సోషల్ మీడియాలో మనం అందరం చూసినాం. దాని మీద గుజరాతీ బిజినెస్ మెన్ ఎవరైతే ఉన్నారో ముంబైలో పలు మహారాష్ట్రలో ధర్నా చేసిండ్రు, బంద్ క్రియేట్ చేసిండ్రు, దుకాన్లు బంద్ చేసిండ్రు. ఫడ్నవీస్ గారు కూడా దీన్ని సీరియస్గా తీసుకున్నారు. ఏకనాథ్ షిండే గారు కూడా దీన్ని ఒక రాజకీయ ముద్ద చేద్దామని చూస్తున్నారు. వీళ్ళందరూ మాట్లాడుతున్న తరుణంలో ఉద్ధవ్ ఠాక్రే రాజ్ ఠాక్రే కలుస్తారు. కలిసి రాజ్ ఠాక్రే ఒక మాట మాట్లాడతాడు. రాజ్ ఠాక్రే ఒక మాట ఏమని మాట్లాడతాడంటే, బాల్ ఠాక్రే గారు మా ఇద్దరిని కలపలేకపోయినారు, కానీ బీజేపీ మమ్మల్ని కలిపింది, ఇప్పుడు చూపిస్తాం మా తడాక, ఇప్పుడు చూడుండ్రిగా ఎట్లుంటుందో చూడుండ్రి అని చెప్తారు. ఈ పంచాయతీ అంతా నిజంగా చెప్పాలంటే చిల్లర పంచాయతీ అంతా రాజ్ ఠాక్రేది, ఇంకా ఉద్ధవ్ ఠాక్రేది ఏడదాకా అనంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్. ఇప్పుడు ముంబైలో మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. ముంబైలో మున్సిపల్ ఎలక్షన్స్ అనంటే ఇక ముంబై మున్సిపాలిటీ గెలిస్తే ఇక రంగరంగ వైభవంగా ఉంటుంది. సూడు బుల్లమ్మ ఆట సిన్నోడుదని అన్నట్టు పైసలు దొరుకుతాయి. కేవలం ఈ సెంటిమెంట్ రాజకీయాలు ఇప్పుడు ఈ లోకల్ బాడీ ఎలక్షన్లను గెలవనీకనే అనేది ఇలా రాజకీయ నిపుణుల వాదన. ఎందుకు అనంటే ఈ రాజ్ ఠాక్రే ఈయననే సొక్కంగా ఉంటే, ఈ సకదనమే సొక్కంగా ఉంటే వెనకటికి బాల్ ఠాక్రే ఈయనని దగ్గరికి తీసుకోకపోతుండేనా? ఇవాళ ఈ రాజ్ ఠాక్రే ఏదైతే శివసేన కట్టర్ హిందుత్వ వాదానికి నిలబడిన పార్టీయో, राम मंदिर बाबरी मस्जिद के डेमोलिशन में आपका हाथ था అంటే हाथ नहीं तो क्या पैर रहता है क्या అని చెప్పి మాట్లాడిన పులి, పెద్ద పులి బాల్ ఠాక్రేకి కుటుంబీకులు ఇల్లు. ఉద్ధవ్ ఠాక్రే పోయి కాంగ్రెస్లా చేతులు కలిపి ఇవాళ వాళ్ళతో చెదలబట్టిన చరిత్ర శివసేన తయారు చేస్తుంటే, ఒకటే పైజామాల 4 పొక్కలు ఉంటే మనమే వేసుకుందాం బిడ్డ దా అని చెప్పి పిలిచి ఇలా రాజ్ ఠాక్రే మాట్లాడుతున్నాడు. చూడు, సిగ్గు శరం ఏమన్నా ఉన్నదా అని చెప్పి మాట్లాడుతున్నాయి ఇలా ఉద్ధవ్ ఠాక్రేకి రాజ్ ఠాక్రేకి. మీ సిద్ధాంతం ఏడిపోయింది అని చెప్పి ఇలా ప్రజలు అడిగితే మీరు ఏం మాట్లాడతారని అంటున్నారు. శివసేనాని సోనియా సేన చేసిన తత్వం మీ ఉద్ధవ్ ఠాక్రేది. సోనియా గాంధీ చేతుల తాకట్టు పెట్టి బానిసల లెక్క బతికిన బతుకులు మీవి. అగర్ బాల్ ఠాక్రే గారు బతికే ఉండుంటే మిమ్మల్ని తువ్వాళ్ళ చెప్పు మడత పెట్టి కొడుతుండే. నేను మాట్లాడింది తప్ప ఫ్రెండ్స్? ఈ చిల్లర పంచాయతీ చిలికి గాలివానలాగా మారుతున్నది. ఇప్పుడు ఎట్లా అనంటే రాజ్ ఠాక్రే ఒక రకంగా మాట్లాడతాడు, ఉద్ధవ్ ఠాక్రే ఒక రకంగా మాట్లాడతాడు. అయితే నాకు వీళ్ళకు సిగ్గుశరాలు ఉన్నాయా అని చెప్పి నేను మీ కమెంట్ రూపంలో నేను అడుగుతున్నా. ఎందుకనంటే ఒక భాష విషయం మీద ఇంకొక స్టేట్ని కొట్టుడు అనంటే కరెక్టా? భారతదేశం కూడా అయ్య జాగిరి కాదురా బాయ్, ప్రతి భూభాగం భారత్దే. బార్డర్లు రాజకీయ నాయకులు పెట్టుకున్నారు. అయితే వీళ్ళందరికంటే నాకు హీరో ఎవడు అనిపించింది తెలుసా? హీరో ఇగో నేను ఈ మనిషికి హీరో అనంట, ఈయనకు పాదాభివందనం చేస్తా, కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు పోసుకుంటా. ఎందుకు చెప్పాలనా? ఈయన ఎవరో కాదు, 26/11 దాడి జరిగినప్పుడు 156 మందిని కాపాడిన మొగోడు సైనికుడు మార్కోస్ ప్రవీణ్ థియోటియా ఆయన పేరు. ఆయన ఏమని అన్నాడు రాజ్ ఠాక్రేకి, అరే ఓ సిగ్గు తప్పిన రాజ్ ఠాక్రే, నీకేమన్నా తెలివి గిట్ల ఏమన్నా ఉన్నదారా నీకు? ఇవాళ నువ్వు భాషా గీషా అని చెప్పి మాట్లాడుతున్నావు కదా. నేను 26/11 జరిగిన దుర్ఘటన జరిగినప్పుడు నేను ముంబైలో ఉన్నా. నేను నా రక్తాన్ని చిందించిన, బుల్లెట్లు ఛాతీల దించుకున్నా, 156 మందిని కాపాడిన. నేను ఉత్తరప్రదేశ్లోనిరా. మహారాష్ట్ర కోసం ఎందుకు కొట్లాడాలా? ముంబై కోసం ఎందుకు కొట్లాడాలా? ఆడ గుర్తు రాలేదురా? మళ్ళీ మీ మోతబర్ అంతా రాజ్ ఠాక్రే ఆర్ టు దట్ మ్యాటర్ ఉద్ధవ్ ఠాక్రే, మీ మోతబర్ అంతా 26/11 ఎందుకు గుర్తు రాలేరా? అమ్మపాలు తాగిన ప్రతి ఒక్కడు పెద్ద ఛాతీ ఇట్లా గుద్దుకొని చెప్తున్నాడు కదా ఇలా. మళ్ళీ అప్పుడు 26/11 పాకిస్తాన్ వాడు వచ్చి
మన దేశంలో విధ్వంసం సృష్టిస్తున్నప్పుడు సంక నాక దాచుకున్నారా? నేను మాట్లాడుతుంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది వచ్చి వేరే వాళ్ళకు. ఆ హిందువులు లేవ్వాలా, ఆ సిగ్గు తప్పిన ప్రాంతీయ హిందువులు ఎవరైతే ఉన్నారో చూడు, ఇది మా ఏరియా, ఇది మేము లోకల్ ఉంటాం, పీగనికి ఉంటారు మీరు. ఆ ఇర్ఫాన్ పఠాన్ ఉన్నాడు చూడు, ఆడ ఎన్నో ఉంటాడు, ఆడొచ్చి బెంగాల్ ఎలక్షన్లు గెలిచాడు. నువ్వు నేనేమో ఈడ బార్డర్లు పెట్టుకొని సంక నాక్కుంటా కూర్చుందాం. కొంతమందికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, మామ నీ లాంగ్వేజ్ మంచిగా లేదు, మళ్ళీ లాంగ్వేజ్ మంచిగా పోతే చూడకు. నా ఎమోషన్స్ చెప్పుకోనికే ఉన్న ఛానల్ ఇది, హిందువుల మనోభావాలను గట్టిగా వ్యక్తం చేసే ఛానల్ ఇది. మళ్ళీ 26/11 ఈ ఎంఎన్ఎస్ కార్యకర్తలు ఎందుకు పోలేదు? ఇవాళ మార్కోస్ ఎవరైతే కమాండర్ ఉన్నారో ప్రవీణ్ తియోతియా మాట్లాడింది కరెక్టా రాంగా ఫ్రెండ్స్? చిరునవ్వులు వాళ్ళ ముఖాలలో నేను చిరునవ్వును చూసిన, నేను కాపాడినప్పుడు వాళ్ళ చిరునవ్వుల కోసము ఏ భాష పనికిరాదు రాజ్ ఠాకరే అని చెప్పి మాట్లాడిండు. ఒక మనిషి చిరునవ్వు ఆనందంతో నవ్వినప్పుడు దానికి భాష ఏముంటుంది ఫ్రెండ్స్? ఆ నవ్వుకి ఏదైనా భాష ఉంటుందా? ఆయన అన్నది కరెక్టే కదా. ఇవాళ ఈ రాజకీయ నాయకులు చేసిన సిగ్గుదప్పిన చర్యలకు ప్రజలు ఎందుకు బలి కావాలా? కట్టలు కట్టడానికి ఎంఎన్ఎస్ రాజ్ ఠాకరే ఇలా మాట్లాడుతున్నాడా? మొన్నటిదాకా రాజ్ ఠాకరే జాన్ దుష్మన్ ఉండే ఉద్ధవ్ ఠాకరేకు ఇవాళ దోస్త్ అయిందా? ఫస్ట్ ఒకసారి దోస్తీ చేస్తాడు, తర్వాత మళ్ళా నేను పొత్తులు ఉండా అంటాడు, మళ్ళీ దోస్తీ చేస్తాడు, మళ్ళీ పొత్తు చేస్తాడు. అరే నీ పొత్తు పిత్తు ఏందో ఫస్ట్ కరెక్ట్గా చెప్పురా నాయన అనేది ఇలా ప్రజలు అడుగుతున్నారు. దానికి తోడు ఏకనాథ్ షిండే చూడు రాజకీయాలు మహారాష్ట్రలో ఎట్లున్నాయో ఫ్రెండ్స్, మహారాష్ట్రలో ఎట్లున్నాయో చూడండి. నేను ఇవాళ ఈయన ఫోటో పెడతా, ప్రవీణ్ తియోతదే ఫోటో పెడతా. ఎందుకనంటే ఇవాళ మనం ఆయన గురించి మాట్లాడుకోవాలి. ఆయన కాపాడిండు ఆ రోజు ముంబైని కాలుతుంటే, ముంబై జలాంచిపోతుంటే దాన్ని కాపాడింది ప్రవీణ్ లాంటి మార్కోస్ కమాండర్స్. మళ్ళీ ఉత్తరప్రదేశ్లో పుట్టినోడు నేను మహారాష్ట్రకి ఎందుకు కొట్లాడాలా? సైనికుడు ఎప్పుడైతే ఇట్లా ఆలోచించుడు మొదలెట్టిండో మీ బతుకులు ఏడ బతుకుతారు అని చెప్పి మాట్లాడుతున్న ఆ కార్యకర్తలని. ఈ సిగ్గు తప్పిన రాజ్ ఠాకరే ఇంకా చాలా మాట్లాడతాడు ఫ్రెండ్స్. ఏమని మాట్లాడతాడు తెలుసా? అరే మీరు కొట్టిర్రు వీడియో ఎందుకు తీసిర్రా అనంట. కొట్టిర్రు మీరు వీడియో ఎందుకు తీసిర్రు అని చెప్పి రాజ్ ఠాకరే మాట్లాడతాడు. దీన్ని సమర్థిద్దామా ఫ్రెండ్స్? వీళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసము దేశాన్ని బార్డర్లను పెంచుకుంటా పోతా అని అంటే మనం యాక్సెప్ట్ చేద్దామా ఫ్రెండ్స్? ఇంకా ఈ ప్రాంతీయ వాదాలను, ఈ ప్రాంతీయ పార్టీలను ఏవైతే దేశానికి క్యాన్సర్ లాంటి ఈ ప్రాంతీయ పార్టీలు ఏవైతున్నాయో వీటిని మనం ప్రోత్సహించుకుంటూ పోదామా? ఇప్పుడు నేను అడుగుతున్న విషయాలు ఏందనంటే, అమిత్ షా గారికి ఫడ్నవీస్ గారిని చూడంగానే కోపం వచ్చిందట. రాజకీయ విశ్లేషణ చూడుర్రి మీరు మహారాష్ట్రలో. అమిత్ షా గారికి ఫడ్నవీస్ గారిని చూడంగానే కోపం వచ్చిందట. ఎందుకు కోపం వచ్చింది అని అంటే, ఏదైతే ఈ భాషా లొల్లు ఉండేనో రాజ్ ఠాకరే ఇంకా మన ఉద్ధవ్ ఠాకరే కలిపి చేస్తున్నాడు చూడు, వీళ్ళ ఇద్దరు ఘటబంధన్ని కరెక్ట్గా ఫడ్నవీస్ గారు గడపర దించలేదు అని చెప్పి అమిత్ షా గారికి కోపం వచ్చిందట. దానికి తోడు ఏకనాథ్ షిండే గారు ఆయన ఆడిండు అని చెప్పి పేపర్ వల్ల ఆడుతున్నారు. ఏం ఆడిండురా భయ్ అని చెప్పి మాట్లాడితే అమిత్ షా గారిని పక్కకు పెట్టుకొని మీరు గిట్లా ఉంటే చాలు మేము ఏదైనా గోదారైనా ఈదెత్తామని చెప్పి ఏదో డైలాగ్ కొట్టిండట. మీరు ఉంటే చాలు మేము యుద్ధం జయించేస్తామని చెప్పిండట. దానికి తోడు ఇంకొక పెద్ద చర్చ ఏం జరుగుతుందంటే, ఏకనాథ్ షిండే గద్దార్ అని చెప్పి ఇగో ఈ ఉద్ధవ్ ఠాకరే చెప్తాడు. ఏమని? ఏకనాథ్ షిండే గద్దార్ అనట. శివసేనానా లేకపోతే షాకి సేనానా ఇలా మారిపోయింది అని చెప్పి చెప్తాడు. అసలు సిగ్గులు శరాలు ఏమైనా ఉద్ధవ్ ఠాకరేకి ఉన్నాయా అని చెప్పి మాట్లాడుతున్నా. ఎందుకు అంటే, సోనియా గాంధీ దగ్గర తాకట్టు పెట్టి మీ సిద్ధాంతాలను అమ్మకానికి పెట్టింది మీ శివసేన, సోనియా సేన, కన్వర్టెడ్ అయిన సోనియా సేన. ఇవాళ గద్దార్ ఏకనాథ్ షిండే ఎందుకు అవుతాడు? సరే, ఉద్ధవ్ ఠాకరే దృష్టిలో గద్దార్ ఎందుకు అయిండు అని చెప్పి మనం ఇంకా డైవ్ చేసి చూస్తే, ఏకనాథ్ షిండే అమిత్ షా గారిని పక్కకు పెట్టుకొని ఒక మాట అన్నాడు. ఏమన్నానంటే, జై మహారాష్ట్ర, జై భారత్, జై గుజరాత్ అని చెప్పి మాట్లాడాడు. ముంబై అని అనేది ఒకసారి మీరు గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్, అది అందరిది. ఆమ్చి ముంబై అని చెప్పి ప్రతి ఒక్కడు మాట్లాడతాడు. మహారాష్ట్రలో పుట్టినోడే కాదు. నా భాష నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది, నాకు ఒక కొత్త అనుభూతిని కూడా ఇస్తుంది, కాదని అంటలేను. కాకపోతే వాడికి నా భాష రాదు కదా అని చెప్పి నేను వాడిని చులకన చేసి చూస్తానా? వాడు భారతీయుడు కదా. మళ్ళీ ఇదే ఈ మూతబరి మొల్దారాలు ఉన్నోడికి రోహింగ్యాల పైన ఇట్లాంటి యాక్షన్లు తీసుకొనికే చేత కాదు. ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్ ఎవరైతే ముస్లింలు ఉంటారో నేను ఛాలెంజ్ చేస్తున్నా, రాజ్ ఠాకరే నీ జిగర్ల దమ్ముంటే నువ్వు మొగ పుట్టుక పుడితే నువ్వు ఆడ మన భివండి దగ్గర, ముంబ్రా దగ్గర ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్ ఉంటారు. భివండి ఏరియాలో పోయి నువ్వు వాళ్ళని ఖాళీ చేయించగలుగుతావా? నీ జిగర్ల దమ్ము ఉందా? నువ్వు పుట్టుక పుట్టినావా మొగోడి చెప్పు.
ఇంతసేపు భాష మీద మీ పంచాయతీ ఏందిరా నాయన, నాకు అర్థం కాదు. శివాజీ, ఛత్రపతి శివాజీ కేవలం భాష మీదనే పెట్టుకుని ఉంటే నడుస్తుండేనా? నీకు హిందీయా లేకపోతే మరాఠీయా అని నేను అన్నావు, కానీ ఉర్దూ అనే పంచాయతీ నువ్వు తీసుకొచ్చినవా? ఆడ మాట్లాడే జిగర్ల దమ్ము ఉందా? ఇక ఈ రాజ్ ఠాకరే గురించి మాట్లాడాలనంటే అమీర్ ఖాన్ ఇంట్లో ఏదో ఫంక్షన్ అయితే పోయిరా, ఆ వీడియోలు కూడా ఉన్నాయి సోషల్ మీడియాలో, చూడు, నేను చూసినాను నిన్న. అమీర్ ఖాన్ ఇంట్లో ఏదో ఫంక్షన్ అయితే పోయిండా, పోతే ఆ అమీర్ ఖాన్ ఇంట్లో ఫంక్షన్కి సచిన్ టెండూల్కర్ కూడా వచ్చిండు ఆయన సతీమణితో. లోపలికే నురుకొచ్చిండు అమీర్ ఖాన్ సచిన్ టెండూల్కర్ని రిసీవ్ చేసుకొనికే, తీసుకొని వచ్చి పట్టుకొని గట్టిగా కౌగిలించి లోపలికి తీసుకొని పోయిండు. మళ్ళా ఆయన ఈ 3 గజాల దూరంలోనే, గజం దూరంలోనే, 3 గజాలు కూడా కాదు, గజం దూరంలోనే ఈ పీకుడు మొగోడు ఉన్నాడు రాజ్ ఠాకరే. వెనకటికి సినిమా హీరోయిన్లతో కులుకుతుండే బాల్ ఠాకరే ఉతికిండు, మనం మర్చిపోయినామా? ఇజ్జత్ తీసిండు బాల్ ఠాకరే గారు. అప్పుడు పెద్ద పులిది ఇజ్జత్ తీసినోడు, సినిమా హీరోయిన్లతో కులుకుతుండే ఈ రాజ్ ఠాకరే. మనం మర్చిపోయినామా? కొట్టుర్రి రాజ్ ఠాకరే అఫైర్స్ అని కొట్టుర్రి గూగుల్లో, తెలుస్తుంది మీకు. ఇవాళ ఈ సిగ్గుదొప్పినోడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు, భాష మీద మాట్లాడుతున్నాడు. మళ్ళా భారతదేశాన్ని విడగొట్టే చర్య. భారతీయులం కాదా మనం? మళ్ళీ గజం దూరంలో ఉన్న రాజ్ ఠాకరేని పట్టించుకోలే అమెరికాన్ గాడు. మళ్ళీ అమెరికాను పట్టించుకోలే ఏంది అని చెప్పి అమెరికాన్ని గట్టిగా మన గుంజి కానబైరి కొట్టేంత కెపాసిటీ ఉన్నదా నీకు రాజ్ ఠాకరే? మొగతనం ఉన్నదా నీకు? మొలదారం ఉన్నదా నీకు? ఫ్రెండ్స్, ఈడ ఒక పెద్ద ఆట నడుస్తున్నది. ఏందనంటే రాజకీయ విశ్లేషకారులు దీన్ని చాలా ఒక పెద్ద సబ్జెక్టుగా తీసుకుంటారు. ఎట్లా అంటే కొన్ని యాంటీ బీజేపీ పార్టీలు ఏం చేస్తున్నారంటే, ఏకనాథ్ షిండే ఎప్పటికైనా నాకు కళ్ళలో నలసైతాడని చెప్పి రాజ్ ఠాకరేని, ఉద్ధవ్ ఠాకరేని ఫడ్నవీస్ గారే కలిపిరని, ఏకనాథ్ షిండే ఎప్పటికైనా తన రంగు చూపిస్తాడని, రంగు వడే కంటే ముందే వీళ్ళని కలిపేసి మనం రాజకీయం చేసుకుందామని ఫడ్నవీస్ గారిది ఒక ఆప్షను. ఇంకొక వర్గం ఉంటుంది కదా మీడియాలలో నడిపేది, వాళ్ళు ఏమని రాస్తారంటే, అంటే మాట్లాడతారంటే, విశ్లేషణ చేస్తారంటే, ఏకనాథ్ షిండే గారు జై మహారాష్ట్ర, జై భారత్, జై గుజరాత్ అని చెప్పి అమిత్ షా గారి మనసు గెలుచుకొని ఫడ్నవీస్తో రాజకీయం కాదు, ఎప్పటికైనా శివసేనలో నేనే శివ్, నేనైతేనే కరెక్ట్ గ్రిప్పు పెడతా, ఈ చిల్లరగాళ్ళకు ఇగో బురదల రాయాలంటే బురదల దిగాల, బురదల మళ్ళీ యుద్ధం చేయాలంటే నువ్వు బురదల దిగాల. ఫడ్నవీస్ గారు బురదల దిగలేరు, నేను ఏడనైనా బురదల దిగుతా, బురదల కొట్లాడతా, వాళ్ళని బురదలకే నిలబడతా, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోరు, మీరు నాకు పగ్గాలు అప్ప చెప్తేనే మంచిగా ఉంటుంది మళ్ళా అనేది కొంతమంది ఏకనాథ్ షిండే గారికి సపోర్ట్ చేసి మాట్లాడతారు. ఇంకా కొంత ఏమని మాట్లాడతారంటే, అసలు భారతీయ జనతా పార్టీ సక్సెస్ఫుల్గా మహారాష్ట్రలో ఈ అడ్డమైన పంచాయతీ ఎవరైతే ఉన్నారో సోనియా సేన అని చేసిన శివసేన, బాల్ ఠాకరే గారి ఆశయాలకు విరుద్ధంగా వీళ్ళని సక్సెస్ఫుల్గా చెక్ పెడితే వీళ్ళు మళ్ళా లోకల్ బాడీ ఎలక్షన్స్లలో తీసుకొని వచ్చి మళ్ళా ఒక పంచాయతీ తీసుకొని వచ్చి ముంబై కేంద్రంగా భారత్ మొత్తంలో అల్లకల్లోలం సృష్టిద్దాం అంటే ఈడ లొల్లి శురువైంది అనుకో, నీకు మళ్ళీ తమిళనాడులో మొదలవుతుంది, నీకు తమిళనాడులో మొదలవుతుంది. అట్లా మెల్లగా ఒక స్పార్క్ క్రియేట్ చేద్దామా అనే ఒక ఆలోచన. అయితే ఈ అన్నిట్ల క్వశ్చన్స్లలో ఇప్పుడు ఫడ్నవీస్ గారి టీం ఏమంటుంది, ఏకనాథ్ షిండే గారి టీం ఏమంటుంది, రాజ్ ఠాకరే, ఉద్ధవ్ ఠాకరే గారి టీం ఏమంటుంది, ఇవన్నీ పక్కకు పెడితే నేనేమంటా అంటే రాహుల్ గాంధీ గారి కాంగ్రెస్ టీం ఏమంటుంది. ఎందుకంటే మీ కూటమి కదా బాబు వాళ్ళది, ఉద్ధవ్ ఠాకరే, ఎన్సీపీ వీళ్ళందరిది మీ కూటమి కదా. ఇప్పుడు గుజరాత్ వాళ్ళని కొట్టిర్రాబా, హిందీ ఆడ ముంబైలో వద్దంటుర్రాబా, మళ్ళీ ఇలా కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంది ఇలా దేశంలో హిందీ మాట్లాడాలా వద్దా, హిందీకి ఏమైనా ఇజ్జత్ ఉందా లేదా, మళ్ళీ ఇలా హిందీ మాట్లాడేటోళ్ళని కొడుతుంటే రాహుల్ గాంధీ గారు ఏమైనా మాట్లాడరా? దీని మీద చర్చ కాంగ్రెస్ పార్టీ చేయాలన్నా వద్దా? మీ అమూల్యమైన అభిప్రాయం మీ కమెంట్ రూపంలో తెలుపురి ఫ్రెండ్స్. పార్టీలకు ఏమవుతుందో వాళ్ళు గంగలవడని పార్టీల, బట్ కాంగ్రెస్ స్టాండ్ ఏంది అని చెప్పి చిత్రగుప్త అడుగుతున్నది. ఇవాళ ఆలోచిస్తారా ఫ్రెండ్స్, అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.